నమస్తే అండి. ఈ వినాయక చవితికి నైవేద్య ప్రసాదాల తయారీలో భాగంగా ఈ రోజు రాగి ఉండ్రాళ్లు తయారు చేయడానికి స్టవ్ పై మందపాటి గిన్నె పెట్టి 4 కప్పుల నీళ్లు, 1/2 స్పూన్ జీలకర్ర, 3/4 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం తురుము, స్పూన్ నెయ్యి, గుప్పెడు నానబెట్టిన పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల నానబెట్టిన సగ్గుబియ్యం, స్పూన్ కొబ్బరి తురుము వేసి పచ్చిశనగపప్పు మెత్తబడే వరకు ఉడికించాలి. తరువాత 1 కప్పు రాగి రవ్వ పోస్తూ కలుపుకోవాలి. లో ఫ్లేమ్ లో చిక్కబడే వరకు ఉడికించాలి. ఈ రవ్వను రాగులను సీపట్టి రవ్వ జల్లెడతో జల్లించి తయారు చేశానండి. వినాయక చవితికి ఉపవాసం ఉండే వారికి రాగి ఉండ్రాళ్లు ప్రసాదంగా తీసుకున్న వారికి నీరసం రాకుండా ఉంటుంది. స్టవ్ పై నుంచి దించి ప్లేట్ లో వేసుకొని చల్లారిన తర్వాత నెయ్యి రాసిన చేత్తో ఉండ్రాళ్లు చేసుకోవాలి. ప్లేట్ లో సర్ది ఆవిరిపై 15 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి మరో 15 నిమిషాలు అలానే ఉంచితే గట్టిపడతాయి. ఆ తర్వాత విఘ్నాధిపతికి నైవేద్యం సమర్పించడమేనండి. ఇలాంటి నైవేద్యాల తయారీ సుజాత కిచెన్ ఛానల్లో పండుగలు అనే ప్లేలిస్ట్ లో మరెన్నో ఉన్నాయి. ఓసారి విజిట్ చేయండి. ఈ వినాయక చవితి విఘ్నాలన్నీ తొలగాలని గణపయ్యను కోరుకుంటూ మీ సుజాత కిచెన్.